ఈ సెషన్లో మనం భారతదేశం ఉనికి క్షేత్రీయ అమెరికా అనేటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. అసలు ఉనికి క్షేత్రీయ అమెరికా అంటే ఏంటి? ఈ టాపిక్ లో భాగంగా ఏ అంశాలను మనం చర్చించుకోబోతున్నాం అనేది చూద్దాం. ఒక ప్రదేశం ఏ ప్రాంతంలో ఉంది లేదా ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య ఉంది అని చర్చించుకునేటువంటి అంశాన్ని మనం ఉనికి అంటాం. అంటే ఉనికి అనగానే మనం ఆ ప్రాంతం ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అనేటువంటి అంశాన్ని గురించి తెలుపుతుంది. కాబట్టి మనం ఈ లెసన్ లో మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఏ రేఖాంశాల మధ్యలో ఉందో అనేటువంటి అంశాన్ని ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత క్షేత్రీయ అమెరికా అంటే ఇది ఎలా అమరి ఉంది, ఉత్తర భాగంలో ఎలా ఉంది, దక్షిణ భాగంలో ఎలా ఉంది, అదేవిధంగా ఉత్తర భాగంలో ఏ దేశాలతోటి సరిహద్దులు కలిగి ఉంది, దక్షిణ ప్రాంతంలో ఏ రాష్ట్రాలు సముద్ర సరిహద్దును కలిగి ఉన్నాయి, ఎంత పొడవైనటువంటి సముద్ర సరిహద్దు ఉంది, అదేవిధంగా ఎంత పొడవైనటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది, ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు సముద్ర సరిహద్దును కలిగి ఉన్నాయి, అదేవిధంగా మన భారతదేశం గుండా వెళ్తున్నటువంటి ప్రధాన అక్షాంశాలు ఏంటి, 82.5 డిగ్రీలనే ఎందుకు ప్రధాన రేఖాంశంగా మనం తీసుకోవాల్సి వచ్చింది, అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశమైనటువంటి గ్రీనిచ్ రేఖాంశంతో పోల్చుకుంటే మన భారతదేశం 5.5 గంటలు ముందు ఉందని చెప్పుకున్నాము. ఎందుకు ముందుంటుంది, ముందుంటానికి గల కారణం ఏంటి, అదేవిధంగా మన భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ఏంటి, భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి, అదేవిధంగా భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు ఏంటి, భారతదేశం యొక్క తూర్పు సరిహద్దు ఏంటి, మరి ఉత్తర దక్షిణాలుగా మధ్య దూరం ఎంత, తూర్పు పడమరలుగా దూరం ఎంత, మొదలైన అంశాలన్నీ కూడా మనం ఈ ఉనికి క్షేత్రీయ అమెరికా అనేటువంటి ఈ యొక్క లెసన్ గురించి మనం చర్చించుకుందాం. ఓకే అండి. సో ఇది ఈ లెసన్లో మనం చర్చించుకోబడే ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, ప్రాచీన కాలంలో మన భారతదేశాన్ని భరత వర్షము అని, దీనినే జంబూ ద్వీపము అని కూడా పిలిచేవారు. ఈ భరత వర్షం అనేది రావడానికి కారణం ఏంటి అంటే, శకుంతల దుష్యంతుల కుమారుడైనటువంటి భరతుడు మన భారతదేశాన్ని పరిపాలించడం వలన ఆయన పేరు మీదుగా మన భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి మనం పురాణాలలో చరిత్రలో భాగంగా చదువుకుంటాం. అదేవిధంగా భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి గ్రీకులు మన సింధు నదిని ఇండస్ నది అని పిలవటం, దాని పరిసర ప్రాంతాల్లో నివసించే వారిని ఇండోయిలు అని అనటం పరిపాటిగా అయిపోయింది. గ్రీకుల తర్వాత 17వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన ఈ ఇండోయిలు అనేటువంటి పదాన్ని ఇండియాగా మార్చి వాళ్ళు ఇండియా అని పిలవటం మొదలుపెట్టారు. ఈ ఇండియానే మనం భారతదేశం అని చెప్పి అంటున్నాం. అంటే ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి పేరుకు వచ్చినటువంటి ప్రధాన చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. అంటే భరతవర్షం నుంచి జంబూ ద్వీపం, ఆ తర్వాత ఇండోస్, అదేవిధంగా ఇండియా ఎలా మారిందో మనం చెప్పుకున్నాం. ఇక భారతదేశం యొక్క ఉనికి అంటే ఏంటండి, 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్నే మనం ఉనికి అంటాం. మనం ఎక్కడైనా సరే భూగోళం మీద ఒక ప్రదేశం యొక్క ప్రాధాన్యతను లేదా ప్రదేశం యొక్క ప్రాంతాన్ని మనం కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా అక్షాంశాలు రేఖాంశాలు అనే వాటి యొక్క సహకారాన్ని మనం తీసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశం యొక్క ఉనికి గురించి తెలుసుకోవాలంటే, అంటే ఉనికి అంటే 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు మధ్య విస్తరించినటువంటి ప్రాంతం. మరి మన భారతదేశం ఉనికిలో భాగంగా ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించిందో చూద్దాం. మన భారతదేశం భూమధ్య రేఖకు పూర్తిగా ఉత్తర భాగంలో 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, అదేవిధంగా రేఖాంశాల పరంగా 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు మన భారతదేశం విస్తరించి ఉంది. అంటే పూర్తిగా మన భారతదేశం ఎక్కడుందండి, ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే మన భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. అయితే ఉత్తరార్ధగోళం అని దేన్ని అంటారండి అంటే, ఉత్తరార్ధగోళం అని భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తున్నటువంటి ఈ భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరార్ధగోళము అని, అదేవిధంగా దక్షిణంగా ఉన్నటువంటి ఈ భాగాన్ని దక్షిణార్ధగోళం అని మనం పిలుస్తాం. అయితే మన భారతదేశం ఎక్కడుందండి, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో 8.4 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు.
అదేవిధంగా రేఖాంశాల పరంగా, రేఖాంశాలు అంటే ఏంటండి? రేఖాంశాలు అంటే ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువంతో కలుపుతూ లేదా భూమధ్య రేఖను ఖండించుకుంటూ గీసినటువంటి ఊహారేఖలనే మనము రేఖాంశాలు అంటాం. అంటే భూగోళంపై ఉత్తర ధ్రువాలను కలుపుతూ గీసినటువంటి ఊహారేఖలనేమో రేఖాంశాలు అంటారు. అదేవిధంగా తూర్పు పడమరలుగా గీసినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అంటే భూమధ్య రేఖ అనేది ఒక అక్షాంశం. భూమధ్య రేఖకు సమాంతరంగా తూర్పు పడమరలను కలుపుతూ గీసినటువంటి ఈ ఊహారేఖలనే మనం ఏమంటామంటే అక్షాంశాలు అంటారు. రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాలు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే మనం ఏమన్నాము? ఉనికి అన్నాం. ఒక ప్రదేశం యొక్క ఉనికి అంటే ఆ ప్రదేశం ఉన్నటువంటి రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల మధ్య ఉన్నటువంటి దీన్ని ఉనికి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం తీసుకున్నాం అనుకోండి. మన భారతదేశం అంటే ఇది మన భారతదేశం యొక్క ఉనికి అంటే రెండు రేఖాంశాలు రెండు అక్షాంశాలు. మరి ఏ ఏ అక్షాంశాలు ఏ ఏ రేఖాంశాల మధ్య ఉందంటే ఇది ఉత్తరంగా అంటే భూమధ్య రేఖకు ఉత్తర భాగంలో 8.4 నుంచి 37.6 డిగ్రీల వరకు. అదేవిధంగా రేఖాంశాల పరంగా 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి అదేవిధంగా 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు. తూర్పు ఏంటండి? దేనికి తూర్పు అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం గ్రీనిచ్ రేఖాంశము అంటాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి మన భారతదేశం తూర్పు వైపున ఉంది కాబట్టి మన భారతదేశం నుండా పోయే రేఖాంశాలన్నీ కూడా తూర్పు రేఖాంశాలే. అదేవిధంగా భూమధ్య రేఖ రెండు సమాన భాగాలుగా భూమిని రెండు సమాన భాగాలుగా విభజించేటటువంటి ఊహారేఖ, ఆ భూమధ్య రేఖకు మన భారతదేశం ఉత్తరంగా ఉంది కాబట్టి ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అక్షాంశాలన్నీ కూడా ఉత్తర అక్షాంశాలుగా మనం పేర్కొన్నాం. ఎందుకంటే మనం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి. ఈ విధంగా భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీ రేఖాంశమైనటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా మన భారతదేశం విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడుందని మనం చెప్పుకోవాలి అంటే ఉత్తరార్ధగోళంలో మరియు రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో లేదా తూర్పు గోళంలో మన భారతదేశం విస్తరించి ఉంది లేదా భారతదేశం ఉంది. ఇక్కడ మనం ఈ పటాన్ని కనుక మనం చూస్తే ఒకసారి మన భారతదేశం మాత్రమే తీసుకోవడం జరిగింది. చూడండి, భారతదేశం దక్షిణ భాగంలో 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంది కాబట్టి ఉత్తర అక్షాంశం 8.4 డిగ్రీలు. మరి ఉత్తర సరిహద్దు ఏంటండి? ఉత్తర సరిహద్దు తీసుకుంటే కనుక ఇదిగో 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఈ విధంగా భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయండి? మొత్తం సుమారుగా 8.4 నుంచి 37.6 తీసుకుంటే సుమారుగా మన భారతదేశంలో 30 అక్షాంశాలు ఉన్నాయి. అంటే 9, 10, 12, 20, 30 ఇట్లా మొత్తం మన భారతదేశంలో సుమారుగా 30 అక్షాంశాలు ఉన్నాయి. అదేవిధంగా రేఖాంశాల పరంగా చూద్దాం. మరి రేఖాంశాల పరంగా అంటే ఏంటండి? రేఖాంశం అంటే చెప్పుకున్నాం, ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువంతో కలిపేటటువంటి ఊహారేఖ, దీన్ని రేఖాంశం అంటారు. మరి మన భారతదేశం ఎటు ఉందండి? గ్రీనిచ్ రేఖాంశానికి, ప్రపంచ ప్రామాణిక రేఖాంశమైనటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి మనం తూర్పున ఉన్నాం కాబట్టి మన భారతదేశంలో ఉన్న రేఖాంశాలన్నీ కూడా తూర్పు రేఖాంశాలు. ఎక్కడ ప్రారంభమవుతుందండి మన భారతదేశం యొక్క రేఖాంశం? ఇదిగోండి 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం. మరి ఎక్కడ వరకు ఉందండి? ఇదిగోండి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం. మరి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయండి మన భారతదేశంలో? అంటే తూర్పు నుంచి పడమరకి లేదా పడమర నుంచి తూర్పుకి వచ్చేసరికి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయండి? మరలా 30 రేఖాంశాలు ఉన్నాయి. చూడండి మన భారతదేశం ఎంత పొందికగా ఉందో. భారతదేశంలో 30 రేఖాంశాలు, సుమారుగా 30 అక్షాంశాలు, అంటే 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు మన భారతదేశం గుండా పోతూ ఉన్నాయి. సో ఈ విధంగా రెండు రేఖాంశాలు రెండు అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం ఏమన్నామండి అంటే ఉనికి. ఓకే అండి, రైట్. కర్కట రేఖ. మరి కర్కట రేఖ ఏంటండి? అసలు కర్కట రేఖ అంటే ఏంటండి? కర్కట రేఖ అంటే ఉత్తరార్ధగోళంలోని 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటాం. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇదేంటండి అంటే ఒకసారి చూడండి, ఇది భూమధ్య రేఖ, ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఇది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఈ విధంగా
మనకి భూమిని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తున్నటువంటి భూమధ్య రేఖ. అదేవిధంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా 23.5 డిగ్రీలతోటి ఒక అక్షాంశం, దీన్నే మనం కర్కట రేఖ అన్నాం. అదేవిధంగా 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అన్నాం. మరి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి 23.5 డిగ్రీలను మకర రేఖ అన్నాం. అదేవిధంగా 66.5 డిగ్రీలను అంటార్కిటిక్ వలయము అన్నాం. ఈ విధంగా భూగోళంపై కొన్ని నిర్దిష్టమైనటువంటి అక్షాంశాలను మనం గుర్తించుకోవడం జరిగింది. అయితే ఈ అక్షాంశాల్లోనే మన భారతదేశం గుండా ఏ అక్షాంశం పోతుందయ్యా అంటే ఉత్తరంగా ఉన్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అదే దాన్ని కర్కట రేఖ అన్నాం. ఇది దాదాపు భారతదేశానికి ఇంచుమించు సమానమైనటువంటి దూరంలో వెళ్తూ ఉంటుంది. అంటే భారతదేశంలో ఇంచుమించు మధ్య గుండా వెళ్తున్నటువంటి అక్షాంశమే కర్కట రేఖ. ఇది ఎన్నండి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఈ అక్షాంశం భారతదేశం గుండా వెళ్తుంది. ఓకే అండి, అక్షాంశం అర్థమైంది కదండి. అంటే కర్కట రేఖ అంటే తెలిసింది కదా. కర్కట రేఖ అనేది ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మరి ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం చూడండి భారతదేశానికి ఇంచుమించు మధ్య గుండా పోతుంది. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి? 8 రాష్ట్రాల గుండా పోతుంది. మరి ఈ 8 రాష్ట్రాలు ఏంటయ్యా అంటే పశ్చిమం నుండి తూర్పుకు కనుక మనం తీసుకుంటే ఏమేమి ఉన్నాయో చూడండి. మొదటిది గుజరాత్, 2 రాజస్థాన్, 3 మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 పశ్చిమ బెంగాల్, 7 త్రిపుర, 8 మిజోరాం. అంటే ఇటు గుజరాత్తో ప్రారంభమై అటు మిజోరాం తోటి ఎండ్ అవుతుంది. అంటే ఎక్కువ దూరం వెళ్ళే రాష్ట్రం మధ్యప్రదేశ్, తక్కువ దూరం వెళ్ళే రాష్ట్రం రాజస్థాన్. ఈ విధంగా 8 రాష్ట్రాల్లో ఇట్లా కూడా మన ప్రశ్న అడిగే అవకాశం ఉండేది. 8 రాష్ట్రాల్లో అత్యధిక దూరం ఏ రాష్ట్రం గుండా పోతుంది? కర్కట రేఖ మధ్యప్రదేశ్. అత్యల్పంగా ఏ రాష్ట్రం గుండా పోతుంది? రాజస్థాన్. పశ్చిమం నుంచి తూర్పుకి రాష్ట్రాలు లేదా తూర్పు నుంచి పశ్చిమానికి రాష్ట్రాలు. అంటే మీరు 8 రాష్ట్రాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి.